సో గైస్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ బస్ 94. సో ఈరోజు వచ్చేసి వరలక్ష్మి దేవి వ్రతం అయితే మా ఇంట్లో చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో కూడా బాగా ఎంత బాగా అయితే చేశారో. సో సింపుల్గా అయితే చేసాం, ఎంత ఎక్కువ అయితే చేయలేదు. సో మాకి ఎంతైతే మేము చేయగలమో అంతైతే చేసాము. సో అమ్మవారికి అలంకరణ, చీర కట్టించడము అండ్ వచ్చేసి ఇంకా నగలు వేయడము అంతా అయితే మా మమ్మీ అయితే చేయడం జరిగింది. సో చీర కూడా కట్టించేది చూసారు కదా మీరు, ఎంత బాగా అయితే కట్టిందో మా మమ్మీ. సో ఇలాగైతే బాగా అయితే గ్రాండ్గా కాకపోయినా కూడా ఒక మాదిరిగా మేమైతే చేయడం జరిగింది. సో నెక్స్ట్ టైం మేబీ బాగా చేసే అవకాశం అయితే ఉందేమో, చూస్తున్నారు కదా. సో ప్రసాదం వచ్చేసి మేమైతే దేవతకి నైవేద్యంగా మేమైతే పాయసం అయితే చేసి పెట్టాము. సో పాయసం కూడా పెట్టేశాము. సో పూజ అయితే అయిపోయింది, టెంకాయ కొట్టేసాము, అన్నీ అయిపోయినాయి. హారతి అయితే ఇచ్చేసాం, హారతి కూడా తీసుకున్నాం, అంతే అయిపోయింది. అసలు వరలక్ష్మి దేవి వ్రతం ఎందుకు చేసుకుంటారు అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటారు. వరలక్ష్మి అంటే బోనులు కల్పించే లక్ష్మి. సో ప్రధానంగా వివాహిత మహిళలు అయితే ఆచరిస్తారు. ఇది ఎందుకు చేస్తారు ఈ పూజ అంటే ధనం, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం చేసే వ్రతం ఇది. అష్టలక్ష్మి రూపాలపై ప్రత్యేక అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. సో వ్రతం ఆదాయం మాత్రమే మనకు కాదు కాబట్టి జ్ఞానం, గుణాలు, శాంతి కూడా ఇస్తుంది. సో వ్రతానికి ఎలాంటి కఠిన నియమాలు అవసరం లేదని చెప్పబడింది. ఇంటిని శుభ్రపరిచిన తర్వాత ప్రారంభించాలి. మంగళ చూపుగా గంగాజలంతో మనమైతే శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇంటి గుమ్మాన్ని పూలతో, మామిడి తోరణాలతో అలంకరించాలి. తొలుత గణపతిని పూజించాలి. తరువాత కలశాన్ని ఏర్పాటు చేసి మనమైతే దేవతను ఆహ్వానించాలి. కలశంలో బియ్యం, బొకొమ్మ, పసుపు, కుంకుమ, నాణ్యాలు, మనము కాయిన్స్, మామిడి ఆకులు ఉంచాలి. కొబ్బరికాయను పైన కొట్టాలి. సో మనము వ్రతపు దీపం, ధూపం, శ్లోకాలతో పూజ అయితే జరగాలి. ఎల్లో థ్రెడ్ వ్రతం ముగిసిన తర్వాత చేతికైతే కట్టుకోవడం అయితే ఆనవాయితీగా వస్తుంది. కట్టుకుంటేనే ఆ వ్రతం అయితే పూర్తి అయినట్టు. సో తర్వాత పిండి వంటలు, పండ్లు సమర్పిస్తారు. పూజ తర్వాత పసుపు, కుంకుమ, తాంబూలంతో రక్షణ చిహ్నంగా చేతికి కట్టుకోవడం అయితే మర్చిపోద్దండి. సో వ్రత కథనం పవిత్రను పెంచుతుంది. సో చారుమతి కల్పించిన కథ ఈ వ్రత జన్మ కథ. పద్మావతికి లక్ష్మీ దర్శనంతో ప్రారంభమైంది. పార్వతి శివబంధ కథ కూడా ఇందులో అయితే ఉంటుంది. సో దక్షిణ భారతదేశాల్లో అత్యధికంగా జరుపుకునే వ్రతం ఏదైనా ఉంది అంటే అది లక్ష్మీదేవి వ్రతం, అంటే ఈ వ్రతమే. సో ఇంకా తెలుసుకోవాలంటే మీరైతే వెయిట్ చేయండి, నెక్స్ట్ పార్ట్ అయితే వస్తుంది. సో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. బాయ్.